శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది నవంబర్ మాసంలో? వృశ్చిక రాశి వారికి అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు. రుణ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన రుణం చేసుకోకుండా, అప్పులు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే వీరికి ఈ యొక్క సమయంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల అనవసరమైన అప్పులు ఎక్కువగా చేసి ఆ అప్పులు తీర్చుకోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. అనవసరమైన అప్పులు చేసి ఏదో ఉద్యోగం వస్తుందనో ఏదో వ్యాపారం బాగుంటుందనో తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన ఆవేశంతో అప్పులు చేసే అవకాశం ఉంది. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉంటే కనుక వీరికి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి అన్నిటిలో కూడా విజయం సాధిస్తారనమాట. అయితే చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ శత్రువులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి శత్రుపరంగా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. అనవసరమైన మీరు చేసే ప్రతి పనిలో కూడా వారికి తెలియకుండా మీ పని మీరు చేసుకుంటూ అన్నిటిలో కూడా విజయాలు సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. అదేవిధంగా శనికి సంబంధించిన శని దిష్టాన దేవత ఆంజనేయ స్వామి సంబంధించింది. కాబట్టి శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయడం, ఆరాధన చేయడం వల్ల మీకు అన్నిటిలో కూడా విజయం సాధిస్తారనమాట. శత్రు సంబంధమైనంతా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మీ లైఫ్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.